NSR న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో అంకాపూర్ గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీలో చేరిక. ఆర్మూర్లో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన గ్రామ పంచాయతీ కార్మిక సిబ్బంది. వేల్పూర్ మండలంలోని అంసాపూర్ మరియు వెంకటాపూర్లలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాలను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 16 లక్షలతో నూతన గ్రామ పంచాయతీలను నిర్మాణాలు చేయటం జరిగిందని అన్నారు. 29 రాష్ట్రాల్లో ఎక్కడా అమలు చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనని పథకాలను కూడా అమలు చేస్తూ పేదలు బాధలు పడకుండా చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు విస్తారి రవి, తహసీల్దార్ అర్చన, ఎంపీడీఓ రాజ్వీర్, ఏపీఎం రఘురాం, అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కదలాలి కదలాలి కలల సీమకే వీడాలి నాడే కదల రంగమే. అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు అంతా సల్లంగుండాలి. కమ్ముకు వచ్చిన చిమ్మని చీకటి చెల్లా చెదురైపోవాలి. కనులు పనులు నదులు నిధులు నేటితో సొంతం కావాలి. ఆగని వలసలు ఆకలి తాములు ఇకపై అంతం చెయ్యాలి. కదలాలి కదలాలి కలల సీమకే. పాలన కూలి వాకిళ్లలో వెన్నెల కురిసిన రోజుల కోసం, తన చాటల కోసం, ఆ పాపి కొండల్లో గోదావరి అలలా నడవాలి ప్రతి అడుగు నమ్మకమే దిశలా, నమ్మకమే దిశలా. ఇట్లయితుందా అని ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యపడే విధంగా యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం కూడా ఆశ్చర్యపడే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పనులు జరుగుతూ ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే గోదావరి జలాల్ని మనం వాడుకోవాలి, మరి 3 టీఎంసీల నీళ్లు ఎక్కడైతే మేడిగడ్డలో గోదావరిలో నీళ్లు ఉన్నాయని పసిగట్టి ఆ నీళ్ళని రోజుకు 3 టీఎంసీలు చొప్పున తెలంగాణ బూడి భూముల్లో నీళ్లు పారేయాలన్న ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్న సంగతి మనందరికీ తెలుసు. సంవత్సరన్నర కాలం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యులు ప్రాజెక్టును ఆపడానికి ప్రయత్నం చేసి 196 కేసులు ఇటు హైకోర్టులో సుప్రీంకోర్టులో వేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అయినా అది దైవకార్యం కాబట్టి, మంచి పని కాబట్టి భగవంతుడి అనుగ్రహంతో అన్ని కేసులను కూడా ప్రభుత్వం గెలుచుకున్నది. ఇవాళ సంవత్సరన్నర ఆలస్యమైనా సరే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి
కేవలం సంవత్సరం కాలంలోనే ప్రపంచం అబ్బురపడే విధంగా, ప్రపంచం నివ్వరపోయే విధంగా అమెరికా అత్యంత ఆధునిక దేశాలు కూడా చేయలేనటువంటి అంత విపరీతమైన వేగంతో ఆ ప్రాజెక్టు పనులు జరుగుతున్న సంగతి కూడా మనం టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నాం. 22,000 మంది కార్మికులు ప్రతిరోజు 3 షిఫ్టులు మరి తెలంగాణకు బీడు భూమిలో నీళ్లు తేవాలన్న సంకల్పంతో అక్కడ ప్రాజెక్టు దగ్గర పనులు జరుగుతూ ఉన్నాయి. రోజుకు నెలకు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మరి కాంక్రీట్ వర్క్ అక్కడ జరుగుతూ ఉన్నది. అంటే ప్రతి నెల 12 లక్షల సిమెంట్ సంచుల కాంక్రీట్ పని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతూ ఉన్నది. 100 కిలోమీటర్ల చొప్పున భూగర్భంలో టనళ్లు తవ్వి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఆ భగవంతుడు దయదలిస్తే ఒక 6 నెలల కాలంలోనే మరి ఇవాళ మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకొని మనం ఎస్ఆర్ఎస్పి పునర్జీవం పథకం కూడా పెట్టుగా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును కూడా నింపుకునే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా బాల్కొండ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదాలు, ప్రజల దీవెనలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కలుగుతూ ఉన్నాయి. వారికి నమ్మకం కుదిరింది. ఇది మన ప్రభుత్వం, ఇది మన పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఇంటి బిడ్డ, తప్పకుండా మనకు మేలు చేస్తాడు అన్న నమ్మకం కుదిరింది. ఇవాళ తప్పకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. అందుకే ఇవాళ అందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రతిపక్షాలకు కూడా మనం చేస్తూ ఉన్నా, ఇవాళ 50 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి పనులు ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. దయచేసి అభివృద్ధి పనులకు మోకాలడ్డు పెట్టద్దు. అభివృద్ధి చేసుకుందాం. మనకు అవకాశం వచ్చింది, మన రాష్ట్రం మనకు వచ్చింది. తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ కేసీఆర్ ఇవాళ ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి దయచేసి ఆయనకు అడ్డం పడకండి, అభివృద్ధికి అడ్డం పడకండి. మన ప్రాజెక్టులు కట్టుకుందాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దానికి కూడా అడ్డం పడకండి. ఇవాళ కరెంటు 24 గంటలు చేసుకున్నాం. 50 సంవత్సరాలుగా గోసపడ్డాం. 6 గంటల కరెంటు, 4 గంటల కరెంటు, పొద్దున రాత్రి ఎప్పుడు వస్తుందో తెలియని కరెంటుతో మనం బాధపడ్డాం. కానీ ఇవాళ కేసీఆర్ వచ్చిన సంవత్సరం లోపుల్నే ఇవాళ మనకు 24 గంటల కరెంటు ఉచితంగా నాణ్యమైన కరెంటు ఇవాళ తీసుకొస్తా ఉన్నాడు. కాబట్టి ఇన్ని గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ కేసీఆర్ని కలకాలం ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలని చెప్పి యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. దానికి నిదర్శనమే రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరికలు. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజానికి నేను చేతులెత్తి నమస్కారం పెడతా ఉన్నా, నా సైల్యూట్ చెప్తా ఉన్నా. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా కేసీఆర్ వెంబడ తెలంగాణ సమాజం నిలబడ్డది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కావచ్చు, తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ని ఎన్నుకోవడంలో కావచ్చు, మళ్ళీ ఇవాళ అభివృద్ధిలో తెలంగాణకు అండగా ఉంటామని చెప్పి ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఇవాళ కేసీఆర్కి అండగా ఉంటున్నది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ముగానీయం. ఆ భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి మేరకు 24 గంటలు కష్టపడి ఎందుకు తెచ్చుకున్నామో తెలంగాణ, దానికోసమే పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటూ, ఆర్మూర్ మండలం పెరికిట్ గ్రామంలోని శ్రీభాషిత పాఠశాలలో చదివి చార్టెడ్ అకౌంటెంట్ అయిన విద్యా హెడ అనే పూర్వ విద్యార్థినిని పాఠశాల కరెస్పాండెంట్ పూలపల్లి సుందర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుందర్ మాట్లాడుతూ 2010-11 సంవత్సరంలో భాషిత పాఠశాలలో చదివిన విద్యా హెడ చదువుపై ఉన్న మక్కువతో చార్టెడ్ అకౌంటెంట్ అయిందని, విద్య నేర్చుకుని మంచి స్థానంలో ఉన్న వారిని సన్మానించడం ఆనందంగా ఉందని తెలిపారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఆర్మూర్పట్నంలోని నవనాథ సిద్ధులగుట్టపై గల శివాలయంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు ఉదయం నుండి విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేక ఆరాధన, ప్రత్యేక భజన, పల్లకీ సేవలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాట్లాడుతూ సిద్ధులగుట్టపై శివాలయంలో ఏకాదశి పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. అలాగే వచ్చే సోమవారం నాడు శివాలయంలో గాజుల వ్రతం నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందని, మహిళలు ఇష్టదైవంగా భావించే గాయత్రీదేవికి ఈ వ్రతం చేస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయని అన్నారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామానికి చెందిన నాయక్పూర్ సంఘానికి చెందిన 100 మంది సంఘ సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారు రాజేశ్వరరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై టీఆర్ఎస్లోకి వలసలు చేరుతున్నాయని అన్నారు. అభివృద్ధియే సంక్షేమంగా పనిచేస్తున్న టీఆర్ఎస్కు ప్రజలు పట్టం కట్టే రోజులు రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మార గంగారెడ్డి, నాయక్పూర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని పట్టణంలోని జిరాయత్ నగర్లో గల విద్యుత్ కార్యాలయం ముందు తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ H52 ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన మెరుపు సమ్మె నేటితో 3వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన, వంట వార్పు కార్యక్రమాలతో నిరసన తెలిపారు. ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు బీజేపీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్ష కార్యదర్శులు భూమేష్, మోహన్లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె బాట వీడేది లేదని, ప్రభుత్వం యాజమాన్యం స్పందించినట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మె బీజేపీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, ఎన్నికల్లో కాంట్రాక్టు ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పిన సీఎం ఇంతవరకు చేయలేదని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ H52 జిల్లా ఉపాధ్యక్షులు స్వామి గౌడ్, కోశాధికారి మహేందర్ గౌడ్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు సురేష్, రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్, బీజేవైఎం పట్టణాధ్యక్షులు బాలు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రసంగం చేసిన రెగ్యులరైజ్ చేస్తున్నాము రేపటి నుంచి అని చెప్పేసి అక్కడ అనౌన్స్మెంట్ చేసింది. ఇప్పటివరకు కూడా మాకు ఏది కూడా కంప్లీట్ కాలేదు. సో ప్రభుత్వాన్ని మేము హెచ్చరించేది ఏంటంటే ఇకనైనా, ఇప్పటికే 3 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాము, అయినా కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఎటువంటి పట్టించుకుంటలేదు. ఎటువంటి పనిరాని లైన్మెన్లతో పని చేయించి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 7 చనిపోయారు. దయచేసి ఇకనైనా కార్మికుల పనిని గుర్తించి తొందరగా మీరు ఏదైతే మాకు హామీలు 16 డిమాండ్లను మాకు పేపర్ ముఖంగా రాసి ఇచ్చిన ఏవైతే ఉన్నాయో వాటిని మేము పర్మనెంట్ చేయని అడుగుతున్నాము. వీటిని పర్మనెంట్ చేయకపోతే రేపటి నుండి మేము రైతులని అందరినీ మా ఉద్యమంలో పోరాటంలో భాగంగా చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గవర్నమెంట్ని యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. స్టేషన్లో పనిచేస్తున్నటువంటి వారందరినీ కూడా ఎలక్ట్రిసిటీలో స్టాఫ్ చాలా తక్కువ ఉంది. వెంటనే మొట్టమొదటగా సబ్ స్టేషన్లో పనిచేస్తున్న వారందరూ రెగ్యులరైజ్ వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి సీఎం గారు వారు హామీ ఇవ్వడం జరిగింది, వారు చెప్పడం జరిగింది. వీరందరితో బంగారు తెలంగాణ, బంగారు విద్యుత్తు, 24 గంటల విద్యుత్తు మేము ఇస్తాం, వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. అయ్యా సీఎం గారు, నేటికి 4 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. కానీ ఈ రోజు వరకు ఈ యొక్క ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కేంత వరకు మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు? మేము ఒకటే కోరుతా ఉన్నాం, విద్యుత్ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, టీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్లు మాట్లాడుతూ సఫాయి కార్మికులకు సలాం చేసిన సీఎం కేసీఆర్ ఈరోజు వారి సమస్యలను మాత్రం పట్టించుకోవటం లేదని, చాలని వేతనాలతో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్న కార్మికులను పట్టించుకోకపోవటం సిగ్గుచేటని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పిఎఫ్లు అందించాలని, అర్హత గల కారోబార్లను కార్యదర్శులుగా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదన్న సీఎం కేసీఆర్ కాంట్రాక్టు కార్మికులను పట్టించుకోవటం లేదని, ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికులకు న్యాయం చేసి వారి సమస్యలు పరిష్కరించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, అరుణోదయ కళాకారులు, జీపీ కారోబార్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అది శ్రమ దోపిడీ, బానిస విధానం, మోసం. కాబట్టి
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని వెంటనే మన రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీకు కోరేది ఏంటంటే తెలంగాణ కోసం ఆ రోజు మేమందరం కూడా రోడ్లు ఎక్కినాం. మా బాధను అర్థం చేసుకోండి. ఇవాళ పేపర్లో చూసి ఏదో ఆశపడ్డాం, కానీ మళ్ళీ రేపటి పేపర్లో మాకు ఏదైతే సల్యూట్ కొట్టే చేత్తోనే అదే చేత్తోని మా పంచాయతీ కార్మికుల ఉద్యోగుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేస్తున్నటువంటి ఒక ఫైల్ మీద సంతకం పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మెను కొనసాగించడం జరుగుతూ ఉంది. ఇవాళ హరితహారం పేరుతోటి చెట్లన్నీ కూడా గ్రామ పంచాయతీల్లో తీసుకొచ్చి పెట్టారు. మరి ఆ చెట్లన్నీ కూడా నాటాల్సింది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి కార్మికులే శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళ గురించి ఇవాళ ప్రభుత్వం ఏమి కూడా పట్టించుకోకుండా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. సరైనటువంటి వేతనాలు, చేసినటువంటి పనికి కూడా ఇవాళ జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థనే ఇవాళ చిన్న చూపు చూడటం తగదు. రానున్నటువంటి రోజుల్లో వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ యొక్క పోరాటాన్ని, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నారు. సుమారు గ్రామ పంచాయతీలో కారోబార్లు 20 నుంచి 23, 30 సంవత్సరాల వరకు పనిచేస్తున్నారు. దీంట్లో 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు, పీజీ వరకు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. దీంట్లో అనుభవం కూడా ఉంది. ఇలా నేటి నుంచి సమ్మె ఉన్నది అని చెప్పేసి మరి రాత్రి జీవో ఇచ్చేసిరా, మరి దేని ఇచ్చేసిరో దాన్ని కూడా కరెక్ట్గా ఇచ్చేయలేము. ఇంట్లో ఉన్న వాళ్ళనే ఖచ్చితము, అనుభవం ఉన్న వాళ్ళని ఖచ్చితం పంచాయతీ కార్యదర్శులుగా ఇస్తే గ్రామ పంచాయతీకి న్యాయం చేస్తారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వేల్పూర్ మండలంలోని ఎక్స్ రోడ్ వద్ద గల మార్కెట్ యార్డ్ ఆవరణలో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పలు మండలాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. వారికి టీఆర్ఎస్ కండువా కప్పి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. ఎవరన్నా ఒకరు ఉండాలి తల్లి, ఊరోళ్ళు పక్కగా ఇచ్చినావు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఫైళ్లపై సంతకాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలు ధైర్యంగా బతకడానికే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలను చేపడుతున్నామని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా బీడీ కార్మికులకు నెల నెల జీవన భృతి, పెన్షన్లు అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు మండలాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోరాటాలకు పుట్టిల్లు నిండవు ఇక్కడ నూరేళ్లు, 20 ఏళ్లకి రావాళ్ళు యుద్ధంలో మూసే కళ్ళు, యుద్ధంలో మూసే కళ్ళు, వేలాది నయనాలు పోరాటంలోనా, సమిధలు గరగిలాయి చిటి మంటల్లోనా, తెలంగాణలోనా దాటాలి దాటాలి శోక సంగమే, వీడాలి నాడే కథన రంగమే. తవ్వేసి ఖనిజాలన్నీ కాజేసే దోపిడి దొంగల నిలదీసి బుద్ధుని అడుగులు అడుగేసి, బుద్ధుని అడుగులు అడుగేసి సెలవంటూ చెప్పాలి పోరాటానికే, ఆహ్వానమివ్వాలి జీవితానికే, జీవితానికే. కదలాలి కదలాలి కడల సీమకే, వీడాలి నాడే కదల రంగమే. ఆర్మూర్ మండలంలోని దేగాం గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పిహెచ్సి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి వినూత్నతో పాటు అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెట్లు నాటడం ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గి ఆక్సిజన్ శాతం పెరుగుతుందని తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో మొత్తం 40 మొక్కలు నాటడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఈఓ శంకర్, పిహెచ్ఎన్ స్వరూప, ఆరోగ్య పర్యవేక్షకులు ఆనవాలు, నిరీక్షణ
ల్యాబ్ టెక్నీషియన్ స్వామి, ఫార్మాసిస్ట్ పవన్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెప్మా ఆర్పీలు చేస్తున్న సమ్మె 20వ రోజుకు చేరింది. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆర్పీల సమ్మె కొనసాగుతున్న తరుణంలో 20వ రోజు నిరసనలో భాగంగా గోవింద నామస్మరణ చేస్తూ సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా మెప్మా సభ్యులు మాట్లాడుతూ గత 20 రోజులుగా నిర్విరామంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావటం లేదని, పండుగ రోజు కూడా సమ్మె చేస్తున్న తమ గోడు ఎవరికీ పట్టకపోవడం బాధాకరమని అన్నారు. ఆర్పీలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస వేతనం ఇవ్వాలని, లేకుంటే రానున్న రోజుల్లో సమ్మె తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వము అసలు ఎలాంటి స్పందన లేదు. కనీసం నియోజకవర్గం ఇన్ఛార్జి రాజురావు కూడా ఒక్కసారైనా పలకరించడానికి రావడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయము. మేము అసలు మేమే కాకుండా మా కుటుంబాలు కూడా కంటగడి పెట్టవలసిన టైం వచ్చింది. ఈరోజు పండగని కూడా మేము పట్టించుకోకుండా ఇక్కడ సమ్మెలో ఉన్నాం కాబట్టి చాలా బాధగా ఉంది. సమ్మెలో నిరసన భాగంగా గోవిందనామాలు చేస్తూ, గుడికి కూడా వెళ్లకుండా ఇక్కడే కూర్చొని గోవిందనామాలు చేస్తూ మేము సమ్మె కొనసాగించడం జరిగింది. మరియు నిజామాబాద్లో మా ఆర్పీ బాబులు ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరము. బాబు ఇద్దరు పిల్లలకు ఆత్మశాంతి కలగాలని, ఆ కుటుంబం త్వరగా కోలుకోవాలని. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, యజ్ఞహోమ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులు ఉదయం నుండే పెద్ద సంఖ్యలో దేవుణ్ణి దర్శించుకొని పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి పండుగను కన్నుల పండుగగా నిర్వహించుకుంటామని, ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించి సర్పంచులకు న్యాయం చేయాలని, పంచాయతీ కార్యదర్శులకు పదవీ బాధ్యతలు అప్పగిస్తే అన్యాయాలు ఎక్కువ అవుతాయని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి దేగాం యాదగౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఆండ్బి అతిథిగృహంలో యాదగౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ సాధించుకున్న మొట్టమొదట సర్పంచులు కోరేది తమ బాధ్యతల పదవీ కాలం పెంచమని, గొంతెమ్మ కోరికలు కోరలేదని అన్నారు. పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగిస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవని, కార్యదర్శుల కొరత ఉన్న ఒక పని కావాలన్నా నెలల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్పంచుల పదవీ కాలం పొడిగించాలని, లేకుంటే తెలుగుదేశం పార్టీ సత్తా చూపుతామని హెచ్చరించారు. ఈ పాలకపక్షం ఏదైతుందో వాళ్ళ జేబులు నింపించుకోవాలని చూసే పరిస్థితి నడుస్తుంది. మరి నా ఉద్దేశం ఏంటంటే గతం లోపల తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మరి 9 సంవత్సరాల కాలం పొడిగించినటువంటి పరిస్థితులు జరిగినప్పుడు సొసైటీలకు కానీ వీటి కానీ మరి ఇప్పుడు కూడా తప్పకుండా ఇదే సర్పంచులకు బాధ్యులు చేసి మరి వీళ్ళని కొనసాగించాలని చెప్పేసి మరి తెలుగుదేశం పార్టీ తరఫున నేను కోరుతున్నా. ఒకవేళ ఇట్లా మీరు ఏదైనా కానీ కుట్రబుద్ధితో నుండి మరి స్పెషల్ ఆఫీసర్లను పెట్టి వాళ్ళను అందుబాటులో ఉంచకుండా చేసి ఆ నిధులను వేరే వాటికి డైవర్ట్ చేద్దామనే ఉద్దేశంతో మీరు ఉన్నట్లు అర్థమవుతుంది. మరి మీరు ఇప్పటికైనా ఆలోచించి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ సర్పంచులనే కొనసాగించాలా, ఆ నిధులను కూడా దుర్వినియోగం కాకుండా చూడాలా, ప్రజలకు అవసరాలకు దగ్గర ఉండి నడిపించే పరిస్థితి నడిపించాలని చెప్పేసి మరి నేను తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాను. ఒకవేళ ఇట్లా మీరు నిర్ణయించకపోతే మరి రేపు మొట్టమొదటిసారి తెలుగుదేశం మేము ముందటుండి ఉద్యమాలతో ఇవి సాధించుకుంటామని చెప్పి ప్రజలను ముంగటి నుంచి నడిపించుకుంటామని చెప్పేసి నేను మీడియా ద్వారా. ఫ్రెండ్లీ పోలీసింగ్పై అవగాహన కల్పించడం కోసం మారథాన్ రన్ చేస్తున్నటువంటి నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంకు చెందిన కానిస్టేబుల్ గంగారాంను వేల్పూర్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కలిశారు. అనంతరం వేల్పూర్ మండలం నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసులతో అందరూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ రమణారెడ్డి, ఎస్ఐ ప్రభాకర్, ఏఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జిల్లా వ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో అంకాపూర్ గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీలో చేరిక. ఆర్మూర్లో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన గ్రామ పంచాయతీ కార్మిక సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.